नमस्ते, वेलकम टू बिग बैनर। ईट का जवाब पत्थर से नहीं लोहा से देना है। యూరి ఉగ్రదాడి తర్వాత సామాన్య ప్రజల నుంచి బడా బడా పొలిటీషియన్స్ వరకు చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు ఆ కామెంట్లను భారత సైన్యం నిజం చేసింది. అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి 3 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లి 7కు పైగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా చాలా మందిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత అంతే సురక్షితంగా తిరిగి భారత్లోని తమ బేస్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్మీయే చెప్పింది. అటు ప్రధాని మోడీ కూడా ఆల్ పార్టీ మీట్లో సర్జికల్ ఆపరేషన్ తీరును వివరించారు. మోడీ ప్రభుత్వం పట్టుదల చూస్తుంటే ఇక పాకిస్తాన్ ఖేల్ ఖతమైనట్లేనని విశ్లేషకులు అంటున్నారు. పాక్ బలి ది బిగినింగ్. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. ఒక్కోసారి అండర్ ఎస్టిమేట్ చేయడం అసలుకే ఎసరు తెస్తుంది. ఇప్పుడు ఈ విషయం పాకిస్తాన్ కు బాగా అర్థమైంది. మోడీ పీఎం కాగానే ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధానిని కూడా ఢిల్లీకి ఆహ్వానించారు. అటు ఓసారి రష్యా నుంచి నేరుగా లాహోర్ వెళ్లి మరి మియాన్ నవాజ్ కు బర్త్డే విశేష్ కూడా చెప్పాడు. ఇంకా పండుగలప్పుడు ఈద్ ముబారక్లు, మామిడి పళ్ళు పంపడం సరే. ఇది పీఎం మోడీ దోస్తానా అందాజ్. కానీ మోడీ దోస్తానాను తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపించింది. పఠాన్కోట్ యూరి ఉగ్రదాడితో వెన్నుపోటు పొడిచింది. దీనికి మోడీ సర్కార్ సరికొత్త బదులిచ్చింది. అదే ఆపరేషన్ ఎల్ఓసి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. గురువారం మధ్యాహ్నం వరకు భారత మీడియాలో అంతా కూల్ వార్తలే నడిచాయి. ఇంతలో సడన్ గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ మీడియా సమావేశం ఉన్నట్లు అన్ని మీడియా సంస్థలకు సమాచారం అందింది. భారత సరిహద్దుల్లో చేపట్టబోయే వైమానిక విన్యాసాలు, దళాల మోహరింపుకు సంబంధించి వివరాలు చెబుతారని అంతా భావించారు. అయితే డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. Specific and credible information which we received yesterday that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. రణబీర్ సింగ్ చెప్పిన బ్రేకింగ్ న్యూస్ తో దేశంలోని కామన్ మ్యాన్ నుంచి బిగ్ షాట్స్ వరకు అందరూ కూడా గర్వంతో ఉప్పొంగిపోయారు. అమెరికా, ఇజ్రాయెలే కాదు, మనం కూడా శత్రువులపై సర్జికల్ స్ట్రైక్స్ చేయగలమని నిరూపించారు. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. సోషల్ మీడియాలో అయితే భారత సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ అలాగే మోడీ సర్కార్కు పొగడ్తుల వెల్లువ మొదలైంది. రెండు 2015లో మయన్మార్ అడవుల్లో ఏర్పాటు చేసుకున్న నాగా ఉగ్రవాదుల శిబిరాలపై కూడా భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడిలో కూడా దాదాపు 38 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం 40 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత భారత సైన్యం సురక్షితంగా మళ్లీ తమ బేస్ క్యాంపునకు చేరుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి మొదలుపెట్టిన ఆపరేషన్ ఎల్ఓసి కూడా ఇదే తరహాలో జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన భారత పారా కమాండో దళం పీఓకేలోకి దూసుకెళ్లి 3 కిలోమీటర్ల దూరంలోని 7కు పైగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. అంతేకాదు చాలా మంది ఉగ్రవాదులను బందీలుగా భారత్కు తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్లో భారత్ వైపున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత పారా కమాండో దళం సురక్షితంగా భారత్కు చేరుకుంది కూడా. అటు ఈ దాడిలో 2 పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారని ఆ దేశం కూడా అంగీకరించింది. During these counter-terrorist operations, significant casualties have been caused to the terrorists and those who are trying to support them.
The operations aimed at neutralizing the terrorists have since ceased. We do not have any plans for further continuation of the operations. However, the Indian armed forces are fully prepared for any contingency that may arise. I have just spoken to the Pakistani Director General of Military Operations and explained our concerns and also shared with him the operations we had conducted last night. It is India's intention to maintain peace and tranquility in the region, but we can certainly not allow the terrorists to operate across the line of control with impunity and attack the citizens of our country. పీఓకేలో జరిగిన ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులకు వివరించారు. మరోవైపు సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి మోడీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశంలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై సునిశ్చిత దాడులకు సంబంధించి జరిగిన ఆపరేషన్ వివరాలను పార్టీల నాయకులకు ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే వామపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే కాస్త భిన్నంగా స్పందిస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని పాక్ కూడా చెబుతోందని సిపిఎం నేత సీతారాం యెచూరి చెప్పుకొచ్చారు. మిగిలిన అన్ని పక్షాలు మాత్రం మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచి హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు. ఇట్స్ టఫ్ టైం. హెవీ రిస్క్ తో కూడిన ఆపరేషన్. ఏదైనా తేడా జరిగితే అంతే. ఎందుకంటే ఈ ఆపరేషన్ దేశ ప్రతిష్ట, గౌరవానికి సంబంధించింది. అంతేకాదు, జరగరానిది జరిగితే అంతర్జాతీయంగా భారత్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే భారత పారా కమాండోలు అత్యంత పకడ్బందీగా ఈ ఆపరేషన్ ఎల్ఓసిని పూర్తి చేశారు. యూరి ఉగ్రదాడి తరువాత భారత్ హెచ్చరికలతో అప్రమత్తమైన పాకిస్తాన్ సరిహద్దుల్లో తన పహారాను పెంచింది. అంతేకాదు, పీఓకేలో రష్యా సైనికులతో కలిసి విన్యాసాలు చేస్తోంది. ఇటు భారత్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంట కూడా పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. పైగా ఆపరేషన్ విఫలమైతే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా సైతం అనేక కొత్త సమస్యలు వస్తాయి. దేశంలోనూ విపక్ష పార్టీలు అధికార పక్షంపై విమర్శలకు కాచుకొని ఉంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీఎం మోడీ సర్కార్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్ సైన్యం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనం మెరుపుదాడి చేయాలి. ఆ దేశ సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. బేరాలు పలికే పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ కమాండర్లకు కూడా షాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కార్ దృఢ నిర్ణయంతో ఆపరేషన్ ఎల్ఓసికి అంకురార్పణ జరిగింది. ఢిల్లీలోని భారత ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులకు వ్యూహరచన చేయడం జరిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు కూడా వార్ రూమ్లోనే ఉండి చర్చించారు. పీఓకేలోనికి చొచ్చుకొని వెళ్లి భీంబర్, హాట్ స్ప్రింగ్, కేల్, లేపా సెక్టార్లలోని 7 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ ఎల్ఓసి పర్యవేక్షణ బాధ్యతలను మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అప్పగించారు. ఈ దాడిని భారత సైన్యంలో పారా కమాండో దళాలకు అప్పగించారు. కశ్మీర్లోని భీంబర్, హాట్ స్ప్రింగ్, కేల్, లేపా సెక్టార్లలో ఉన్న 7 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడంతో పాటు ఉగ్రవాదులందరినీ చంపేయాలని, అలాగే అడ్డొచ్చిన వారిని కూడా హతమార్చాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
బుధవారం రాత్రి 12:30 ప్రారంభమైన ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 4:30 పూర్తయింది. పాక్ రాడార్ల కంట పడకుండా తక్కువ ఎత్తులో ఎగిరే M-17 హెలికాప్టర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి POKలోకి 3 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. కేల్, లిపా, భీంబర్ సెక్టార్లో భారత కమాండోలు మరిన్ని చిన్న దళాలు యూనిట్లుగా విడిపోయి తమకు నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో మృతులు ఉండొచ్చని సమాచారం. అంతేకాకుండా కొంతమంది ఉగ్రవాదులను సైతం భారత కమాండోలు బందీలుగా పట్టుకున్నారని సమాచారం. ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత కమాండోలు తిరిగి హెలికాప్టర్ ద్వారానే క్షేమంగా తమ స్థావరానికి చేరుకున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే తమ దేశంలో చొరబడిన భారత కమాండోలను చివరి నిమిషంలో గమనించిన పాక్ దళాలు నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా భారత కమాండోల దాడిలో 2 పాక్ సైనికులు హతమయ్యారని, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని పాక్ మీడియా చెబుతోంది. అయితే పాక్ సైనికులు ఇంకా ఎక్కువ మంది మరణించారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొదట తమ దేశంలోకి చొచ్చుకు వచ్చిన భారత కమాండోలు సర్జికల్ స్ట్రైక్స్ చేశారన్న విషయాన్ని ఖండించిన పాక్ ఆ తరువాత స్ట్రైక్స్ జరిగిన విషయాన్ని ఒప్పుకుంది. పాక్ బలి ది బిగినింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. మాపై సర్జికల్ స్ట్రైక్స్ జరపడం అంత ఈజీ కాదు. మాది మయన్మార్ అంతకంటే కాదు. పాకిస్తాన్ జోలికొస్తే అంతే. ఇవి గతేడాది మయన్మార్ లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్తాన్ పాలకులు, అక్కడి ఆర్మీ జనరల్స్ పలికిన బీరాలు. కానీ ఇప్పుడు భారత్ POKలోకి 3 కిలోమీటర్ల దూరం వరకు దూసుకుపోయి మరీ ఉగ్రవాద క్యాంపులను నాశనం చేసింది. దాంతో పాకిస్తాన్ నేతలకు నోట మాట రావడం లేదు. పాకిస్తాన్ పాలకులు, ఆ దేశ ఆర్మీ మొదట బేరాలకు పోవడం, భారత ఆర్మీని రెచ్చగొట్టడం, ఆ తరువాత భారత ఆర్మీ చేతుల్లో చావు దెబ్బలు తినడం, తదుపరి కాళ్ల బేరానికి రావడం. ఇది ఆ దేశ నైజం. భారత్తో ఇప్పటికే 4 యుద్ధాలు చేసింది. ప్రతి యుద్ధంలోనూ భారత్ చేతిలో ఓటమినే చవి చూసింది. అయినా కూడా ఆ దేశ పాలకులది మాత్రం ఇప్పటికీ కూడా వంకర బుద్ధే. భారత్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఉగ్రవాద చొరబాట్లతో దేశంలో అలజడి సృష్టిస్తోంది. గత ఏడాది భారత్ మయన్మార్లో ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసింది. అప్పుడే పాకిస్తాన్లోని ఉగ్ర తండాలపై కూడా ఇలాంటి దాడులే జరపాలనే డిమాండ్ వచ్చింది. దీనిపై పాకిస్తాన్ నేతలు బేరాలకు పోయారు. తమది మయన్మార్ కాదని, పాకిస్తాన్ అని, భారత్కు బుద్ధి చెబుతామని హెచ్చులకు పోయారు. ఇంకా పాక్ ఉగ్రవాద తండాల నాయకుడు, జైషే మహమ్మద్ చీఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ అయితే భారత సైనికుల శూరత్వం బాలీవుడ్ సినిమాలకే పరిమితమంటూ ఎద్దేవా చేశాడు. మసూద్ ఈ వ్యాఖ్యలు చేసి 10 రోజులు కూడా గడవక ముందే భారత కమాండోలు మెరుపుదాడి చేసి ఇంచుమించు 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు సమాచారం. అది కూడా POKలోకి చొచ్చుకు వెళ్లి ఇంకా 7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశారు. ఇది భారత వీర సైనికుల సత్తా. భారత్ చేసిన దాడులపై అటు పాక్ పాలకులు, ఇటు ఆర్మీ కూడా విభిన్న రీతుల్లో స్పందించారు. ఒకరేమో దాడి జరిగిందని, మరొకరేమో మేమే దాడులు చేశామని చెప్పుకొచ్చారు. మొదట తమ సైనికులు చనిపోయారన్న విషయాన్ని ఒప్పుకునేందుకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కూడా నిరాకరించారు. భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి తమ భూభాగంలోకి వచ్చిందని అంగీకరించారు. గత వారం ఈ ఖ్వాజానే తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయంటూ
బేరాలు పలికాడు. ఇప్పుడు భారత్ మెరుపు దాడితో ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇక పాక్ సైన్యం అయితే తాము అలర్టుగా ఉన్నామని, పైగా బాల్టిస్తాన్లో రష్యా సైనికులతో యుద్ధ విన్యాసాలు, ఇటు భారత్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంట ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తోంది. తమ సైన్యం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా భారత కమాండోలు తమ కంట్రోల్లోని పీఓకేలోనికి రావడాన్ని పాక్ సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు భారత సైన్యం దాడులే చేయలేదని మొదట బుకాయించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన కాల్పులను భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా అబద్ధాలు ఆడుతోందని తమ సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ భూభాగం మీద అలాంటి దాడులు జరిగితే దానికి తగిన సమాధానం చెబుతామని పాక్ సైన్యం తెలుపుతోంది. ఇక పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా రాత్రి నియంత్రణ రేఖ వద్ద భారత్ ఆకస్మిక దాడులు చేసిందని, తమ 2 సైనికులు చనిపోయారని, తాము భారత్తో శాంతినే కోరుకుంటున్నామని, దాన్ని తమ బలహీనతగా తీసుకోవద్దని సూచించారు. రైట్ టైంలో రైట్ డిసిషన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరపడంపై దేశ ప్రజలతో పాటు రక్షణ రంగ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకు పాకిస్తాన్ పై దాడులు చేసే సామర్థ్యం లేదంటూ అపహాస్యంగా మాట్లాడిన మన సూడో లిబరల్ పొలిటికల్ మేధావులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇక భారత్ కూడా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా వెస్టర్న్ కమాండ్లోని సైనికుల సెలవులను రద్దు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైనికులు మెరుపు దాడులు చేసి 38 మందిని మట్టుబెట్టిన నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులో భారత ఆర్మీ హై అలర్ట్ అయింది. పాకిస్తాన్ కవ్వింపు దాడులకు దిగే అవకాశం ఉన్నందున సైనిక బలగాలను భారీగా మోహరిస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్తగా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వాఘా బోర్డర్లో నిత్యం జరిగే ఇరు దేశాల సైనికుల రీట్రీట్ విన్యాసాలు రద్దు చేశారు. అటు వెస్టర్న్ కమాండ్లోని భారత సైనికుల సెలవుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే సైనికులందరూ తమ రెజిమెంట్కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ సరిహద్దు వెంట ఉన్న భారత వైమానిక దళాన్ని సైతం అప్రమత్తం చేశారు. మరోవైపు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పీఓకేలో భారత్ చేపట్టిన సైనిక ఆపరేషన్ వివరాలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ ద్వారా వివరించారు. సరిగ్గా భారత్ ఆపరేషన్ ఎల్ఓసిని విజయవంతంగా పూర్తి చేసిన వేళ మరోవైపున పాకిస్తాన్ కు ఇరాన్ షాక్ ఇచ్చింది. ఇరాన్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ బార్డర్ గార్డులు మోటార్ షెల్స్ తో దాడులు చేశారు. ఓవైపు భారత్ దాడి, ఇంకోవైపు ఇరాన్ దాడి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతోంది. పైకి ఎదురుదాడికి సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ మాత్రం ఇది బిగినింగ్ మాత్రమేనంటోంది. ఎండింగ్ ఇంకెంత వరస్ట్ గా ఉంటుందో పాకిస్తాన్ పాలకులే తేల్చుకోవాలి. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం.